ఆడియన్స్ ముందుకి ఇన్ని రకాల సినిమాలు వచ్చినా కూడా కొన్ని సినిమాలు మాత్రం ఆ సినిమా ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. వాటిలో అందరికీ గుర్తొచ్చే సినిమా అవతార్. అవతార్ సినిమా భాషతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికీ విడుదలైన 2 భాగాలు కూడా మంచిగా అలరించాయి. అలాగే ఇప్పుడు అవతార్ 3వ భాగమైన అవతార్ ఫైర్ అండ్ యాషన్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 3 గంటల 15 నిమిషాల నిడివితో రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా వచ్చిన అవతార్ సినిమా అంటే 2009లో రిలీజ్ అయిన అవతార్ సినిమా 2 గంటల 55 నిమిషాలతో రిలీజ్ అయింది. అలాగే రెండో భాగం అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా 3 గంటల 12 నిమిషాల నిడివితో రిలీజ్ అయింది. అలాగే ఇప్పుడు 3వ భాగం వాటన్నిటిని మించేలా రూపొందుతుంది. 2025 డిసెంబర్ 19వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సినిమా ఇది. ఈ చిత్రంలో పడోరా ప్రపంచానికి కొత్త విలన్ వారాంగ్ని పరిచయం చేస్తున్నారు. అయితే జేమ్స్ కెమెరాన్ గారు మాట్లాడుతూ ఈ భాగం గత 2 సినిమాల కంటే మరింత కఠినంగా, ఉత్కంఠంగా, భావోద్వేగంగా మారి ఉంటుందని తెలిపారు. మొత్తం 5 భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సిరీస్ను 3వ భాగం తర్వాత 4వ భాగం 2029లోను అలాగే లాస్ట్ అండ్ 5th భాగం 2031లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇది ఇలా ఉండగా అవతార్ 3 విడుదల సమయంలోనే మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ను కూడా థియేటర్లో అటాచ్ చేస్తామని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే కనుక అవతార్ మరియు మార్వెల్ అభిమానులకు డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.